ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఇక్కడికి కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి యోగ్యత లేని నన్ను దేవుడికి నిలబెట్టాడు. అందుకు ముందుగా దేవుడికి, తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనం ఈ వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒకసారి మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఎన్నుకొని నీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన గొప్ప విధానాన్ని బట్టి నీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా నాయన నేను కాదు కానీ నాయన నా ద్వారా మీరు మీ నోటి బోరగా నన్ను వాడుకొని నాయన ఇక్కడ వచ్చిన వారికి ఏ మనసుకి ఏ వాక్యము నాయన అవసరమైంటున్నదో నేను ఆ వాక్యాన్ని అందించమని వేడుకుంటూ నాయన ఇక్కడ జరిగే నాయన వాక్య పరిచర్య మొత్తం నాయన ఎటువంటి ఆటంకం లేకుండా నాయన మీ వాక్యం ఎత్తబడి ఫలించలాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి దయచేసినటువంటి వాక్యం గురించి నేను కొద్దిగా ముందుగా చెప్పి తర్వాత మీకు రెఫరెన్సులు చదివిస్తానండి. ఈరోజు దేవుడు మనకి ఒక ఐశ్వర్యవంతుడు గురించి చెప్పబోతున్నాడు. ఒక ధనవంతుడు ఏమి చేసి తన యొక్క మేలును కోల్పోయాడు, అతని యొక్క భార్య ఏం చేసి ఆశీర్వాదాన్ని పొందుకుంది అనేది ఈరోజు వాక్యాంశం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఐశ్వర్యవంతుడి గురించి రాయబడి ఉంది. సమూయేలు చనిపోయిన తర్వాత అతన్ని బూడ్చిపెట్టి ఆ జనులందరూ అతని ఊరిలో బూడ్చిపెట్టిన తర్వాత దావీదు అతని యొక్క సైన్యాన్ని తీసుకొని పారా అను ఒక అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఆ పారా అను ఒక అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్న సమయంలో కర్మేనులో మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉంటున్నట్టుగా తెలిసింది. అతడు బహుభాగ్యవంతుడు, నాట్ ఏ రిచ్, వెరీ రిచ్. అంటే నార్మల్ భాగ్యవంతుడు కాదంట, బహుభాగ్యవంతుడు. అంటే బైబిల్ బహుభాగ్యవంతుడు అని రాయబడిందంటే కేవలం నార్మల్ పర్సన్ కాదు, అన్ని విషయాల్లో ఆయన చాలా రిచ్. ఆయనకి 3000 గొర్రెలు ఉన్నాయంట, 1000 మేకలు ఉన్నాయంట. అతడు కర్మేలులో ఒక సమయంలో ఒక గొర్రెల బొచ్చు కత్తిరించడం కోసం అతను కర్మేలులో ఉన్న విషయాన్ని దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే అతను యొక్క ఈ ఐశ్వర్యవంతుడి యొక్క గొర్రెలు ఆ కర్మేలులో అంటే మేస్తున్నప్పుడు కానివ్వండి, అక్కడ ఉన్నప్పుడు కానివ్వండి, ఈ దావీదు యొక్క ఎవరైతే సేవకులు ఉన్నారో, ఎవరైతే రక్షకులు ఉన్నారో వాళ్ళందరంట కంచెలాగా ఉండి ఆ గొర్రెలకి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటున్నారు. అంటే ఇతను అడిగితే వాళ్ళు చేయలేదు, వారికై వారే ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ గొర్రెలన్నిటిని కాస్తూ వస్తున్నారు. అయితే ఒక సమయంలో అవసరం నిమిత్తము అక్కడ ఉన్న వారికి ఆహార నిమిత్తము అవసరమయ్యి ఈ దావీదు ఏం చేశాడంటే ఇతను కర్మేలుకు వచ్చిన విషయం తెలుసుకొని ఐశ్వర్యవంతుడు ఒక 10 మంది ఒక సైనికుల్ని అక్కడికి పంపేయడం జరిగింది. పోయి మీరు ఏం చేస్తారంటే అతనికి శుభములు తెలియజేయండి. ఫస్ట్ తెలియజేసి మీరు మీ కుటుంబము క్షేమం అగునుగా కానీ దీవించి దివపు మాటలు పలికి నేను ఏదైతే మీకు చెప్పినానో అది తెలియజేయమని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పేరు మీకు చెప్పలేదు. వ్యక్తి పేరు ఎవరంటే నాబాలు. అతడు నాబాలు చాలా దుర్మార్గుడు అంట. నాట్ ఓన్లీ బ్యాడ్ పర్సన్, వెరీ బ్యాడ్ పర్సన్. అంటే ఐశ్వర్యవంతుడు, నార్మల్ ఐశ్వర్యవంతుడు కాదు, చాలా రిచ్ పర్సన్. అంటే ఇతను మామూలు దుష్టుడు కాదు, చాలా భయంకరమైన దుష్టుడు అంటే. బైబిల్లో 2 రాసింది, ఆయన ఐశ్వర్యంలో దుష్టుడు, బాగా రిచ్, ఆయన యొక్క వ్యక్తిత్వంలో కూడా చాలా బ్యాడ్. అలాంటి పర్సన్ దగ్గరికి వీళ్ళు 10 మంది వెళ్ళినప్పుడు అప్పుడు నాబాల్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా దావీదు ఏదైతే చెప్పినప్పుడు ఇంకా అప్పటికి రాజు కాలేదు దావీదు, ఆల్రెడీ రాజు అయినట్టే, కానీ ఆ విషయం తెలుసు ఇతను. అయినప్పటికీ ఈయన ఏమన్నాడు తెలుసా?
దావీదా? ఆయన ఎవరు? వాడెవడు? ఆ ప్రొనౌన్సియేషన్ బైబిల్లో ఎంత క్లియర్గా రాశారంటే, దావీదు పేరు చెప్పినప్పుడు వాడా? దావీదెవడు? యెషయా యెషయా కుమారుడెవడు అని ఒక గర్వమైన గొంతుతో మాట్లాడినట్టుగా బైబిల్లో ఉంది. అప్పుడు ఈ పోయిన సైనికులు ఆశ్చర్యపోయారు. ఇదేంది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఇతను అని వాళ్ళు భయపడి, అంటే బాధపడి వారు ఏం చేశారంటే తిరిగి వెళ్ళిపోయారు. అసలు నేను కష్టపడిన సొమ్ము, నేను సంపాదించుకున్న సొమ్ము వాడికి నేను ఇవ్వడం ఏంది, నేను ఎందుకు ఇస్తాను, నేనే అనుభవించాలి ఇది అని ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే ఈ 10 మంది ఏం చేశారంటే వెళ్ళిపోయారు తిరిగి. యాస్టీజ్గా ఇతను ఏదైతే చెప్పాడో అదే మాటలు దావీదుకి చెప్పినప్పుడు దావీదు ఉగ్రుడయ్యాడు. చాలా కోపంతో ఊగిపోయి ఏం చేశాడంటే తన దగ్గరున్న సైనికులు, ఇక్కడ ఏమని రాసిందంటే 400 మంది, అయితే ఇక్కడ 400 మందిని కత్తులు తయారు చేసుకోమని చెప్పి ఇతను కూడా ఒక ఆయుధాన్ని ధరించి బయలుదేరారు. ఎందుకు? ఆ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయడం కోసం. అతని భార్య వచ్చి అబిగయీలు, ఆమె చాలా సుబుద్ధి గలదని బైబిల్లో రాసి ఉంది. అయితే ఈ 10 మంది వచ్చినప్పుడు ఇతని దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న పనివారు ఆ విషయాన్ని తెలుసుకొని, ఎప్పుడైతే వీళ్ళు వెనక్కి వెళ్ళి ఆ విషయం దావీదుకి చెప్పారో అతను కోప్పడి వీళ్ళని చంపడానికి వస్తున్నాడు నాబాలు అని తెలిసి ఈ 10 మంది ఉరుక్కుంటే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే అబిగయీలు దగ్గరికి వెళ్ళారు. అతని భార్య అయిన అబిగయీలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే 1 సమూయేలు 25:18 1 సమూయేలు 25:17 ఆఖరి లైన్ ఒకసారి చదువుదామండి. పనివారిస్తున్నటువంటి సాక్ష్యము నాబాల్ గురించి. 1 సమూయేలు 25:17 ఆఖరి లైన్ చదువుదాం. అయితే మన యజమానుడు అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. ఇక్కడ చూడండి, మన యజమానుడు, చూశారా, బహు పనికి మాలినవాడు. ఈ బైబిల్లో బహు దుష్టుడు అని కూడా రాసింది. ఎవరిని తనతో మాట్లాడినాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఈయన ఏదో మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు ఆ గొర్రెలకి కాసిన విషయం ఏదైనా తెలియకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న పనివారు కొద్దిగా చెప్పడానికి పోయి ఉండొచ్చు. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఆయన ఎవరిని మాట్లాడినాడే, ఊరుకన్నా మీకేం తెలియదు, నాది నేను ఎందుకు ఇస్తాను, నేను మాట్లాడుతూ మీరు గమ్మున అని ఉండొచ్చు. అందుకే ఈ ఓడి పలికారు వాళ్ళు, ఎవరితోనూ తన మాట్లాడినాడంట, ఆయనే మాట్లాడుతాడని. ఆ సాక్ష్యం వాళ్ళు అక్కడ ఉన్న ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళే చెప్తున్న సాక్ష్యం ఏంటంటే బహు దుష్టుడు, ఆయన చాలా దుష్టుడని రాయబడింది. అయితే ఎప్పుడైతే ఆ విషయము అబిగయీలుకు చెప్పిందో ఈమె తొందరపడిపోయి అతనికి చెప్పలేదండి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రయోజనం లేదు. ఆ లోపల దావీదు వచ్చేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. అయితే ఈమె తెలివిగా ఏం చేసిందంటే, ఓసారి చదువుదాం. 1 సమూయేలు 25:18 అప్పుడు అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును ధాన్యమును గెలలను గార్ధం మీద వేయించి మీరు వెళ్ళండి, తొందరగా నాకంటే ముందే మీరు వెళ్ళండి, నేను వెనక నుంచి మీకు వచ్చి మిమ్మల్ని నేను కలుసుకుంటానని త్వరపడి 5 గొర్రెల మాంసం అంత తొందరగా వండించుంటుంది. ఎంత తయారు చేయడానికి మినిమం కావాలన్నా కూడా ఒక 4-5 గంటలు పడుతుంది. అవన్నీ చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఎంత ఆస్తి పనులైనా కూడా ఏర్పాట్లు అయితే చేసి వండించారు. త్వరపడి ఆయనకు తెలియకుండా గొప్ప, అంటే ఆ సమయంలో అక్కడ లేదు అబిగయీలు. పనివారు ఉరుక్కుంటా వచ్చి అబిగయీలుకి చెప్పినప్పుడు, అమ్మ దావీదు వస్తున్నాడు, మనల్ని నాశనం చేసేస్తాడు, అసలు ఇతను చంపేస్తాడని చెప్పినప్పుడు ఈమె తొందరపడి ఇవన్నీ సిద్ధపాటు చేసుకొని వాళ్ళని ముందుగా పంపించిందంట. పంపించినప్పుడు ఎక్కడైతే వాళ్ళు చేరుకున్న ఎమ్మటి ఈమె కూడా వారిని చేరుకుంది, దావీదుని కలుసుకుంది. అది ఎక్కడ రాసిందంటే 1 సమూయేలు 25:24 ఏమని రాసిందంటే, దావీదు నా ఏలినవాడా, అంటే దావీదుని చూడంగానే ఆ పలికిన మాట, నా ఏలినవాడా ఈ దోషము నాదనించు,
నీ దాసురాలనైన నన్ను మాటలాడినిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకింపు. నా ఏలినవాడా, ఈమె భార్య కూడా ఒక సాక్ష్యం పలుకుతుంది ఇక్కడ చూడండి. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు. సారీ సిస్టర్, చూసారా ఇక్కడ భార్య పలుకుతుంది దుష్టుడని, ఇక్కడ అతని దగ్గర పనివారు పలుకుతున్నారు దుష్టుడని. అంటే చాలా వరకు మన సంఘాల్లో కూడా మన వ్యక్తిగతంగా చూసుకుంటే మనం ఉండే విశ్వాసులుగా ఉన్నటువంటి మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మన పిల్లలు, మన భార్య, మన బంధువులు, మనం ఉన్న ప్రదేశము, మనం వెళ్తున్న సంఘము, మనం చేస్తున్న జాబులో మన గురించి ఏ సాక్ష్యం పలుకుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సాక్ష్యం చూడండి, భార్య కూడా అతని దుష్టుడు అంటున్నది, అతని దగ్గర పనిచేసే వాళ్ళు కూడా దుష్టుడు అంటున్నారు. ఇలాంటి సాక్ష్యాన్ని దేవుడు కోరుకోవట్లేదు విశ్వాసులుగా మనల్ని. ఎంతైనా నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ దాన్ని బట్టి నువ్వేం కావద్దంట, గర్విష్ఠులు కావద్దు. బైబిల్లో రాసింది ఆ విషయం, తర్వాత చదువుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏమైందంటే, దావీదు ఎప్పుడైతే కనపడ్డాడో ఆమె మొట్టమొదటిగా ఇమీడియట్లీగా గార్ధబొమ్మ అంటే గాడిద దిగేసి అతని కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని ఒకటే మాట అన్నది, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచు, నీ కోపంతో అతన్ని చంపొద్దు అని. ఎప్పుడైతే ఆమె కాళ్ళు పట్టుకొని అడిగిందో దావీదు ఏమైపోయాడు, ఆయన కోపం అంతా, ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు కానీ రావడం ఆలస్యం అయితే నాబాలు కుటుంబంలో మగపిల్లవాడు అనేవాడే ఉండకపోతుంది, మొత్తాన్ని చంపేస్తుంటుంది. దేవుడు నిన్ను పంపినందుకు దేవుడికి స్తోత్రం, నన్ను ఎటువంటి హత్య చేయించినందుకు, ఎవరిని చంపనందుకు దేవుడు నన్ను ఆపినందుకు దేవుడు స్తోత్రం అని పలికి నువ్వు సమాధానం కలిగి వెళ్ళిపో అని అవన్నీ తీసుకున్న తర్వాత ఆమెని పంపించడం జరిగింది. ఈ విషయం అంతా నాబాలుకి తెలియదండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఆయనేమో బాగా చేసిందంతా చేశాడు, కీడు చేయాల్సింది కీడు చేసేసాడు. ప్రశాంతంగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చదువుదామా అతను ఏం చేస్తున్నాడు. 1 సమూయేలు 25:36-38 3 వచనాలు చదువుదామండి. అతను ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అబిగయీలు రాజులు విందు చేసినట్లు, అంటే రాజులు ఎట్లయితే విందు చేసుకుంటారో ఆ విధంగా విందు చేస్తున్నాడు. అంటే అతను ఇంటిలో విందు చేసి శాంతంగా తాగుతూ సంతోషిస్తున్నాడట. బాగా మత్తులో ఉన్న విషయం చూసింది ఆమె. ఆయన ఎంత తాగిండంటే తెల్లవారేదాకా దిగనంత మత్తుగా ఉన్నాడంట. అందుకే ఆమె ఏం చేసింది అప్పుడు చెప్పలే ఆయనకి. అయితే ఎప్పుడైతే ఆయనకి మత్తు దిగిందో, మరుసటి రోజు ఎప్పుడైతే ఆ విషయం చెప్పిందో, జరిగిన ఈ స్టోరీ అంతా చెప్పిందో, ఆయన ఏమైందంట, ఎమ్మటే గుండెలు పగిలి ఏమయ్యారు, ఆయన గుండెలు పగిలి రాయిలాగా నిలబడిపోయినట్టు ఇట్లా. ఎగ్జాక్ట్లీ అది జరిగిన ఒక 10 రోజులకు ఏమయ్యాడో ఒకసారి చదువుదాం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా చనిపోయాడు. ఇది ఎప్పుడైతే తన యొక్క ఐశ్వర్యాన్ని చూసుకొని, తన యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని చూసుకొని, ఆయన దేవుణ్ణి కాకుండా ఈయన శరీర సంబంధమైన వ్యక్తిగా బైబిల్లో ఉంటున్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ అబిగయీలు ఉంటున్నది. ధనాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క గర్విష్ఠులుగా కాకూడదని కూడా బైబిల్లో రాని. ధనం అనేదంట ఎవరికైతే ఉంటుందో ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడంట. బైబిల్లో రాసింది సామెతలు 11:28 ధనాన్ని నమ్ముకున్న వాడు పాడైపోను. క్లియర్గా దేవుడు చెప్పేశాడు. ఒక ధనవంతుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, నేను నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కొన్ని చెప్పినప్పుడు తర్వాత లాస్ట్గా ఒక మాట అన్నాడు. అది కాదు, నీ యొక్క ఐశ్వర్యం మొత్తాన్ని పేదలకు దానం చేసి నువ్వు నాతో వెంబడించు అన్నప్పుడు ఆయన ఏం చేసిండంటే, ఏదో చెప్దాం అనుకుంటే ఇది చెప్తుండేందని సనుగుకుంటూ వెళ్ళిపోయాడంట, వ్యసనపడుతూ వెళ్ళాడంట. అంటే ఇప్పుడు నువ్వు నిత్య జీవం కావాలా, నీకు ధనం కావాలా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని భక్తులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వాళ్ళ గురి ఏంది? పరలోకం.
ఇప్పుడు ఎంతమంది సేవకులు సువార్త చెప్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమంది మనకన్నా పితరులు ఎంతమంది దేవుడి కోసం చనిపోతున్నారు. ఎందుకు? వాళ్ళందరూ కావాల్సింది ఏంది? ఈ లోకాశలు కాదు, పరలోకం. ఎంతోమంది మనము ధనం గురించి, ఇహలోకంలో ఉన్న ధనం గురించి మనం పాకులాడితే మనకి ఏది రాదంట? ధనవంతుడు ఎప్పటికి కూడా పరలోకంలో ప్రవేశించాడంట. సూది వంటలో దూరడం సులభం అంట. ఎమ్మటి దేవుడు ఆ మాట చెప్పేశాడు. ఆయన చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోగానే దేవుడు ఏమన్నాడంటే, ఒంటె సూది బెజ్జంలో దూరడం ఈజీ, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. అయితే ఈ సందర్భం జరిగింది. ఇంత అయిన తర్వాత ఈమె ఎలా ఆశీర్వదించబడిందంటే, ఎప్పుడైతే దేవుడు మొత్తినప్పుడు నాబాలు చనిపోయాడు, ఎమ్మటే దావీదుకి ఆ విషయం తెలిసింది. ఎమ్మటే మనుషుల్ని అక్కడికి పంపించి నాబాలుతో ఇట్లా అనమన్నాడు. ఏమంటే, నాబాలుని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, మీరు వెళ్ళి ఆమెకి విషయం చెప్పమని చెప్పినప్పుడు వీరు వెళ్ళి ఆ విషయం చెప్పంగానే అబిగయలు ఒప్పుకోవడం జరిగింది. వీరు వెళ్ళిన తర్వాత దావీదు ఆమెను పెళ్లి చేసుకుని రాణిగా ఆమెను నియమించడం జరిగింది. ఆ విధంగా ఆ అబిగయలు తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందగలిగింది. ధనవంతులుగా ఉన్నప్పుడు డబ్బును చూసి మనం ఎప్పుడు కూడా గర్విష్ఠులు కాకూడదు. ఒక చిన్న రెఫరెన్స్ అవుదామండి. 1 తిమోతి 6:17. ఈ ధనవంతుడు ఎంత ఆ గర్వంతో తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఇక్కడ దేవుడు ధనం గురించి, ఈ లోక ధనం గురించి ఒక మాట చెప్తున్నాడు. చక్కటి వర్తమానము 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. ధనము నందు గర్విష్ఠులు కావద్దంటండి. ఇవన్నీ మనం జీవించడానికి దేవుడు సమస్తమును మనకు ధారాళంగా దయచేసేవాడి యందే నమ్మిక ఉంచమంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న ధనం గురించి నువ్వు పాకులు ఆడితే లాస్ట్కి ఏమి కాదంట. నువ్వు దాన్ని చూసిన వల్ల ఏమొస్తుందని కూడా బైబిల్లో రాసింది. ప్రసంగి 5:11 ఒకసారి చదువుదాం. ఎందుకు చదివిస్తున్నానంటే, ఈ డబ్బును చూసి మనం గర్విష్ఠులు కాకూడదు. దేవుడు ఎప్పుడు కూడా గర్వపడితే వాళ్ళని మనకి ఏమేమి కోల్పోయేలాగా ఇలా బైబిల్లో రాయించాడో క్లియర్గా. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వారిని ఎక్కువైతారట. నీ ఆస్తి ఎక్కువైంది అనుకోండి, అవి తినేటోళ్ళు కూడా ఎక్కువైతారంట. ఇంకా సిస్టర్, కన్నులారా చూచడమే కాక ఆస్తి పరునికి ప్రయోజనం ఏమి? ఇప్పుడు చాలు సిస్టర్. ఇప్పుడు బాగా ఆకలింది అనుకోండి, నీకు ఆస్తి బాగుందని కేజీ బంగారం తింటామా? బాగా ఆకలిందని 500 నోట్లు తింటామా? ఎంత కడుపుకు అవసరమో అన్నము అంత తింటాము ఆహారం. ఎంత కోటేశ్వరుడు కానీ దాన్ని చూసి మురుసుకోవడం అంటే దానివల్ల ఏం ప్రయోజనం? దేవుడు సింపుల్గా కొట్టిపడేస్తున్నాడు. దీని గురించి నువ్వు అసలు ఆలోచించొద్దురా నాయన. నిత్య జీవం కావాలంటే అవన్నీ వదిలిపెట్టు. నీకు కావాల్సింది ఏంది? నిత్య జీవం. దానికోసం నువ్వు ప్రాకులాడు, కానీ అస్థిరమైన ధనము కోసం నువ్వు ప్రాకులాడొద్దు అంటున్నాడు. అంటే శాశ్వతం కాదు ఈ ధనం. ధనాన్ని మనమన్నా విడిచిపెట్టాలి లాస్ట్కి, లేదంటే ధనమన్నా మనల్ని విడిచిపెడుతుంది. ఇదే జరుగుతుంది జీవితంలో. మనల్నన్నా ధనం విడిచిపెడుతుంది, లేదంటే ధనాన్నన్నా మనం విడిచిపెడతాం. ఇది మాత్రం ఫైనల్గా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దానికోసం నువ్వు ప్రాకులాడొద్దని ఇక్కడ రాయబడి ఉంది. ఆస్తి ఎక్కువైన ఏడల నీ ఇంటికి కూడా తినేవాళ్ళు కూడా ఎక్కువైతుంది, దాన్ని లాక్కోవాలని కూడా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువైతుంది. ఇవన్నీ వేస్ట్ అని దేవుడు క్లియర్గా ఇక్కడ నాబాలు ద్వారా మనకు తెలియజేసి ఏంటంటే, ఆస్తి కోసం ప్రాకులాడాడు. ఫుల్గా తాగి తిని సుఖిస్తూ అనుభవిస్తూ ఘోరమైన ప్రవర్తన. ఒకరికి సాయం చేసే గుణం లేదు అతనికి. ఎందుకంటే ఇక్కడ మోటువాడు అని రాయబడింది. నాబాలు మోటువాడు అంటే వాడి గుండె కరగదు, ఏదైనా జరగని ఆయన స్వార్థమే చూసుకుంటాడు. అవతల వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నా ఆయన కరిగే మనిషి కాదు. మోటువాడు అంటే అర్థము అసలు కనికరం ఉండదు, ఒకరి పట్ల దయ ఉండదు, ఒకరికి మేలు చేసే ఆలోచన ఉండదు, ఒకరు పెట్టడం అనేది అసలే ఉండదు. అలాంటి వ్యక్తిని మోటువాడు అంటారు. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి నాబాలు. అందుకే దేవుడు మొత్తడం జరిగింది, చనిపోయాడు. అందుకే ఈ ఐశ్వర్యాన్ని బట్టి చాలామంది ఈ రోజుల్లో కొద్దిగా డబ్బు వస్తే మనుషుల్ని లెక్క చేయరు. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు లోకంలో చూసి, మరి వాడు మొన్నటిదాకా నా దగ్గర అప్పు తీసుకుంటాడు, ఇప్పుడు వాడికి డబ్బులు వచ్చేసరికి వాడికి మనుషులు కనిపించట్లేదు.
అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మన సంఘంలో కూడా ఇక్కడ నుంచి ఒక సంఘ కాపరి ఏదైతే మనకి దేవుడు మాటలు మనకి నేర్పిస్తాడో దాన్ని మనం పట్టుకోవాలి. అంతేగాని ఇది నాకు గాదిలో చెప్పింది, ఎవరికో చెప్పాను, ఆయన ఎప్పుడు అంతే చెప్తుంటారు. దేవుడు మాటలను ఎప్పుడు నిరర్ధకం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఏది పలికిచ్చిన దైవ సేవకుడి ద్వారా అది మనం కంపల్సరిగా దాని గురించి ఆలోచించాలి. దాని గురించి మనం ఇంకా సరి చేసుకోవాల్సిన ఏదైనా ఉంటే సరి చేసుకోవచ్చు. దేవుడు ఎవరిని కూడా దైవ సేవకులు నిలబెట్టి ఉత్తుత్తి మాటలు మాట్లాడినాడు. దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు దైవ సేవకుని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు వాక్యాన్ని లాస్ట్గా కొంతమంది తాగుబోతులు ఉంటారు కూడా, ఈ నాబాలు నాశనం కావడానికి కారణం తాగుబోతనం కూడా ఒకటని చెప్తున్నారు. వాక్యంలో తాగుబోతులు కూడా అంట దరిద్రులు అవుతారంట. అది సామెతలు 23-21 ఉంటుంది. త్రాగుబోతులు, తిండిబోతులను దరిద్రులు అవుతారంట. ఎప్పుడు తాగుతూ ఉండి ఎప్పుడు తిండిబోతులు ఎవరంట దరిద్రులే, వాళ్ళ ఇంట్లో మొత్తం దరిద్రమే ఉంటారు. అది కూడా రాసింది. అలాగే 1 కొరింథీ 6:10 లాస్ట్గా చదువుకొని ముగించుకుందాం. ఈ ఎవరెవరు పరలోక రాజ్యాన్ని చేరుకోలేరో ఇక్కడ రాసింది. ఎవరైతే పరలోక రాజ్యం వారసులు కారో ఇక్కడ రాసింది. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులు, దూషకులైనను, దోచుకుని వారినైనను దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి ఇన్న వాక్యాన్ని మీరు నాబాలు ద్వారా దేవుడు ఏమని మనకు తెలియజేస్తున్నాడంటే, మనం ఎంత ఉన్నా కూడా గర్విష్ఠులు కాకూడదు. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుని వల్ల కలిగిందని మనం అతిశయించాలి. మనం ఏదైనా కూడా దేవుని కృపను బట్టే మనం ఇలా ఉన్నామనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుడి యొక్క కృప అని మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ నాబాల్లా కాకుండా అబిగయోల గురించి ఇక్కడ ఏమన్నదంటే సుబుద్ధి గలదై, అంటే మన ప్రతి విషయంలో దేవుని యందు మంచి జ్ఞానం కలిగి మన జ్ఞానంలో మన విశ్వాసంలోకి నలుగురికి మనం మాదిరిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏదైతే ఈ లోకానికి వచ్చి ఈ ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఆయన ఈ లోకం ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమకు ప్రతీకగా మనము ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి మనం ఆ ప్రేమని ఈ లోకానికి చాటాలి. ఎటువంటి ద్వేషాలు, ఎటువంటి ఈర్ష్యలు దేవుడికి ఇష్టం ఉండవు. అందరూ దైవ సేవకులుగా, అందరు దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడి యొక్క ఏదైతే ఆశ ఉందో, దేవుని యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి జయప్రకాష్ గారు ప్రార్థన చేస్తారని. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనం తెలియపరుస్తున్నాను. చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వినయ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి నాయన ఈ యొక్క నూతన గృహంలో తండ్రి మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఎంతవరకు మీరు పాటల విషయంలో, ఆరాధన విషయంలో, నాయన వాక్యం విషయంలో తండ్రి మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మా నాయన తండ్రి మీరు వాక్యం ద్వారా నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, మరి నాబాలు వల్లే తండ్రి మా నాయన తండ్రి హృదయంలో గర్వించి ప్రభా నాశనమైనట్లుగా కాకుండా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరం తండ్రి నాయన నీ చిత్తం మీద తెలుసుకుని ప్రభా తండ్రి నీకు ఇష్టంగా ఏది చేయాలో ప్రభా అది మాకు బోధించి ప్రభా తండ్రి ఆ విధంగా మేము ముందుకెళ్ళి ప్రభు చూపించిన తండ్రి. లోకంలో అనేక శ్రమలు మీకు కలుగుతాయని చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును తండ్రి, మాకు అనేక శ్రమలు వస్తాయి ప్రభా, కానీ వాటన్నిటిలో విడిపించడం మీరు ఉన్నారనే ఒక ధైర్యంతో ప్రభావ ముందుకెళ్ళి కృపను దయచేయండి ప్రభా. ఏది నిమిత్తమైనది ప్రభావ మీకోసం జీవించే కృపను ఈ సంఘానికి మాకు కుటుంబాలకు మీరు దయచేయమని వేడుకుంటూ, అయ్యా విత్తబడిన వాక్యాన్ని మీరు నీరుగట్టి ఫలింపు చేయమని సాతాను దొంగిలించుకున్న ప్రభావ తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నింపుకుని ఆ విధంగా ముందుకు నడిచే కృపను దయచేయమని వేడుకుంటూ, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి మీరు కృపా కనికరం ఉంచమని వేడుకుంటూ, ఎవరైతే రాలేదో ప్రభావ మరి ఒక ఆదివారం మేమందరం కూడుకొని నేను మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావ మీకే చెల్లించుకుంటూ, నన్ను మిమ్మల్ని హెచ్చించుకుంటూ మిమ్మల్ని తగ్గించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న నా పరమ తండ్రి, ఆమేన్.